విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుచును. వీటిల్లో శ్రేష్టమైనది ప్రేమ. ప్రేమకున్న బలము, ప్రేమకున్న ప్రియులారా శక్తి ఈ లోకములో మరి దేనికి లేదేమో. ఆయుధము కంటే గొప్పది ప్రేమ. ప్రియులారా దేవునికి స్తోత్రం. కలమ కంటే గొప్పది ప్రేమ. కత్తి కంటే గొప్పది ప్రేమ. డబ్బు కంటే గొప్పది, వెండి బంగారాల కంటే గొప్పది. దేవునికి స్తోత్రం. అందుకే మనమట దైవిక దేవుడు మనల్ని ఎలాగ ప్రేమించాడో ఆ ప్రేమ కలిగి మనము ప్రియులారా బ్రతకాలట. యేసు ప్రభు వారు మనల్ని ఏం చూసి ప్రేమించారు? ఈ లోకంలో ప్రేమలు చాలా రకాలు ఉన్నాయి. వయసులో పిల్లరా ఉండి యవనస్తుల్లో వచ్చే ప్రేమ వేరు. ఇది అందాన్ని చూసి ఆకర్షణతో కూడిన ప్రేమ. డబ్బును బట్టి ప్రేమించే ప్రేమ ఉంటుంది, కులాన్ని బట్టి ప్రేమించే ప్రేమ ఉంటుంది. ఓ పిల్లరా హోదాను బట్టి ప్రేమించే ప్రేమ ఉంటుంది, ప్రాంతాన్ని బట్టి ప్రేమించే ప్రేమ ఉంటుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం. మనము ప్రియులారా యేసు ప్రభు వారు హోదాన్ని చూచో, కులాన్ని చూచో, డబ్బును చూచో, వెండిని చూచో, బంగారాన్ని చూచో ప్రేమించలేదు. మనలో ఏ మంచి లేకపోయినా, ఏ యోగ్యత లేకపోయినా, ఏ అర్హత లేకపోయినా యేసయ్య మనల్లో శాశ్వతమైన ప్రేమతో ప్రేమించారు. మనము కూడా ఇహలోక సంబంధమైనటువంటి వాటిని బట్టి ప్రేమించగా యేసయ్య మనలను ప్రేమించిన రీతిగా మనమును ప్రేమను పంచేవారుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు కొన్న గొప్ప పేరు యోహాను భక్తుడు పెట్టాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4:7 ఆయన ప్రేమా స్వరూపి. ఈ పేరు ఇంకెవరికి లేదు. ఆయన ప్రేమామయుడు. ఆయన చూపిన ప్రేమ మనము ప్రియులారా మనము ఇతరుల ఎడల మనం చూపేటువంటి వారుగా ద్వేషించిన, దూషించిన, అవమానించిన, నిందించిన, అపహాసించిన వారి ఎడల మనము చూపినప్పుడట ఆయన తన ప్రేమలో, ఆయన చూపించిన ప్రేమలో ఆయన ప్రత్యక్షమవుతారు లోకానికి. అదే మాట పౌలు మొదటి నుంచి 13 చెప్తా అన్నాడు. ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను అని మొదలు పెట్టాడు. ప్రేమ లేకపోతే ఎన్ని కలిగి ఉన్నా ఏం చేసినా వ్యర్థమే. కాల్చులకు శరీరాన్ని ఇచ్చినను, పేదలకు పంచిపెట్టుటకు నా ఆస్తి అంత ఇచ్చినను ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ లేకపోతే ఇదిగో నేను ఏం చేసినా వ్యర్థమే. ప్రేమ యొక్క గొప్పతనము, ప్రేమ లక్షణాలు చెప్తూ 4వ వచనం నుండి చెప్తున్నాడు. చూడండి ప్రేమ లక్షణాలు ఏంటో చెప్తున్నాడు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, మత్సరపడదు, డంబముగా ప్రవర్తింపదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక. ఇది ఒక్కొక్కటి వివరించుకుంటూ వెళ్తే ఒక్కొక్క రోజు పడుతుంది. ప్రేమట ఉప్పొంగదట. ఉప్పొంగదంటే నేనే గొప్ప, ఇక నాకంటే మనం ఉన్నదాన్ని బట్టి. సపోజ్ నువ్వు ₹1,00,000 కలిగి ఉన్నావు అనుకోండి, పిల్లరా నీ ఎదుట రోజుకి ₹500 200 కూలి చేసుకునే వాడు కనపడినప్పుడు నీకు ఆ ఉప్పొంగే తనం ఉండదు. నేను ₹1,00,000 కలుగు, నీటే తాపురాలు ₹500 కూలి చేసుకునే అనే పరిస్థితి ఉండదు. మనం ఎన్ని కలిగి ఉన్నా, ఎంత హోదా కలిగి ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ప్రేమ ఏం చేస్తుందంటే ఎదుటి వారిని తక్కువగా చూచేటట్లు చేయదట. ఎదుటి వారిని పిల్లల గౌరవించి, ప్రేమించి, పిల్లల వారికి సహాయం చేసేటట్లుగా నీకు ప్రేరేపిస్తుందట. అది చూసినప్పుడు నీకు అనిపిస్తే అబ్బా ఎంత హోదా ఉందండి, అయినప్పుడు ఎంత చక్కగా పలకరిస్తున్నారండి, ఎంత మనుషులు. ఉప్పొంగదు. చాలా మంది పిల్లరా ఇదిగో ప్రేమ లేని వారిగానే కనపడతారు. ఉప్పొంగిపోయిన పరిస్థితి, ఏదన్నా చిన్న విధానం ఓ పిల్ల మనకి ఏదైనా ఆధారం కనపడి తెలుసాలి, ఇక నా అంతటోళ్ళు ఇక లేదు. ఎంతగా ఉప్పొంగుతారంటే దేవుని కూడా విడిచిపెట్టేసేంతగా. స్తోత్రం చెప్పండి. దేవుని కూడా లెక్క చేయనంతగా. అలాంటి పరిస్థితి మనలో ఉండకూడదు. ప్రేమ కలిగిన వారమై ప్రేమతోనే జయించే వారంగా ఉండాలంట సమస్తాన్ని. అలాగా
అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలు అంటాడు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అన్ని విషయములలో క్రీస్తు వలె మనము ఎదుగుదుము అంటాడు. ఎలా ఎదగాలట? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అన్ని విషయములలో క్రీస్తు వలె, ఆయన ప్రేమ చూపించినట్లుగా ప్రేమ చూపిస్తూ ఆయన నడిచిన మార్గములోనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, పరిపూర్ణ ప్రేమను గురించి యోహాను భక్తుడు మాట్లాడుతుంటాడు. యోహాను రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో మీరు చూస్తే ప్రియులారా 20వ వచనం, ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును. నేను దేవుని ప్రేమిస్తున్నానని సహోదరుని ద్వేషిస్తే